వేర్వేరు సంవత్సరాల్లో జనవరి 1న విడుదలైన మెగా కాంపౌండ్ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. కిరాతకుడు 1986 జనవరి 1న తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించగా అగ్రదర్శకుడు ఏ కోదండరామిరెడ్డి రూపొందించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సుహాసిని కథానాయికగా నటించిన కిరాతకుడికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం ఓ ఎసెట్గా నిలిచింది. సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూడో చిత్రం ఇది. 1998 జనవరి 1న విడుదలైన ఈ జనరంజక చిత్రానికి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా ఎస్ఏ రాజకుమార్ స్వరాలు సమకూర్చారు. దేవయాని కథానాయికగా నటించిన సుస్వాగతంలో రఘువరన్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. స్నేహం కోసం 1999 జనవరి 1న రిలీజ్ అయిన ఈ సక్సెస్ఫుల్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. మీనా కథానాయికగా నటించిన ఈ సినిమాలో విజయ్ కుమార్, నిర్మలమ్మ, బ్రహ్మానందం ఇతర ప్రధాన పాత్రల్లో అలరించారు. కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఎస్ఏ రాజ్కుమార్ బాణీలు కట్టారు. డియర్ వ్యూయర్స్, వీటిలో మీరు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.